రాత్రిపూట అమర్కి ప్రైవేట్ నెంబర్ నుండి ఫోన్ వస్తూ ఉంటుంది. ఇక దాంతో అమర్ ఇదేంటి ప్రైవేట్ నెంబర్ నుండి ఫోన్ వస్తుంది అని చెప్పి రాథోడ్తో అంటూ ఉంటాడు. ఇక వెంటనే కాల్ని రికార్డ్ చేయమని రాథోడ్కి అమర్ చెవిలో చెబుతాడు. ఇక ఆ తర్వాత అమర్ కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటే అవతల వైపు నుండి తీవ్రవాదులు ఫోన్లో మాట్లాడుతూ, సలాం వాలేకుం లెఫ్టినెంట్ సార్, బాంబు ఎక్కడ పెట్టాలో మేము ఇంకా ప్లాన్ చేయలేదు, మంచి వెన్యూ చెప్తారని ఫోన్ చేస్తున్నాను అని చెప్పి అతను అంటూ ఉంటాడు. ఇక దాంతో అమర్, రే ఆలిని తీసుకొని దేశం దాటి వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? దేశం కాదు కదా, సిటీ కూడా దాటనివ్వను అని చెప్పి అమర్ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఇక దాంతో అతను అమర్కి వార్నింగ్ ఇస్తూ, మీ కళ్ళల్లో భయం చూసిన తర్వాతే ఆలీబాయ్ని మేము దేశం దాటి తీసుకుపోతాము అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు. ఇక తర్వాత రోజు ఉదయాన్నే అమర్ డ్యూటీకి వెళ్ళడం కోసం అని చెప్పి రెడీ అయ్యి వెళ్తూ ఉంటాడు. ఇక తీవ్రవాదులేమో గన్స్తో పాటు బాంబుల్ని కూడా రెడీ చేసుకుంటూ ఉంటారు. మరి తీవ్రవాదుల వల్ల అమర్ ప్రమాదంలో పడబోతున్నాడా, ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.